శుభోదయం అండి. ఈరోజు మంగళవారము. హ్యాపీ మంగళవారం అండి. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరికి ఉండాలని, మీకు ఉండాలని, మీతో పాటు మాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అండి. ఈరోజు ఈయన తొందరగా ఉందని తనకు పెట్టేసినాను. తను టిఫిన్ తినేసి ఇంకా ఫోన్ చూసుకుంటున్నారు. టిఫిన్ నేను పెట్టినాను, ఇంకా తినలేదండి, ఫోన్ చూసుకుంటున్నారు. తనకు ఒక్కనికే పెట్టినాను, ఎందుకంటే ఆయన ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినారు. నెక్స్ట్ నాది ఇది, నేను టిఫిన్ తింటున్నానండి. రండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు పునుగులు అండి. ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? మా ఇంట్లో ఈరోజు పునుగులు తింటున్నానండి టిఫిన్ నేను. ఇంకా ఈరోజు వంట ఏంటంటే గోకరకాయ అండి, అంటే గోడు చిక్కుడుకాయ, మేము గోకరకాయ అంటే గోడు చిక్కుడుకాయ కూర అండి ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయిపోయిందండి. ఇంకా కొంచెం టీ తాగేసి ఇంకా బోనాల పండుగకి కొంచెంగా పని చేసుకుంటున్నాను. అసలు బట్టలు ఆరట్లేవు, క్లైమేట్ చూడండి ఎట్లుంటుందో, అసలు ఏం బట్టలు ఆరట్లేవు. ఇంకా కొంచెం టీ తాగేసి ఇంకా నిన్న కొన్ని పని చేసుకున్నానండి, ఈరోజు కొన్ని పనులు. నెక్స్ట్ క్లీనింగ్ చేయాలి. ఇంకా లంచ్ అయిపోయిందంటే పొద్దున్నే లంచ్ ప్రిపేర్ చేసేసినాను. ఇంకా లంచ్ చేసే పని లేదు, కొంచెం క్లీనింగ్ చేసుకోవడమే. మంగళవారం కదా ఈరోజు. ఇంకా పని అంతా అవ్వడానికే 10:30, 11 అయిపోయిందండి ఈరోజు. నెక్స్ట్ కొంచెంగా సర్దుతున్నాను. ఇంకా చూడండి డ్రెస్సింగ్ టేబుల్ ఏ విధంగా ఉందో, అన్నీ తీసి ఇంకా సర్దుతున్నానండి నేను. ఫుల్గా అన్నీ తీసేసి ఒకటొకటి క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా దగ్గరకు వస్తుంది కదా పండగ, అందుకోసం అనేసి డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ అనమాట ఇది. చూడండి అన్నీ తీసి మళ్ళీ సర్దుకొని మళ్ళీ పెట్టుకోవడం అనమాట. నా ఛానల్ని చూస్తున్నారండి, కానీ లైక్స్ ఇవ్వట్లేరు. మీరు లైక్ ఇవ్వడం వల్ల మీరే చూడడం కాకుండా మీతో పాటు ఇంకా 10 మందికి షేర్ అవుతుంది నా వీడియో. అందుకు గాను మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ ఇంట్లో ఒక బిడ్డగా, ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ తప్పక నన్ను ఆదరించండి. మీ కామెంట్స్ రూపంలో మీ సజెషన్స్ నాకు తెలియజేయండి ప్లీజ్. కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తే నేను దాంట్లో నాకు నా వీడియోస్ ఎలాగున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయగలరని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్. ఇంకా క్లీనింగ్ అంతా అవుతుందండి డ్రెస్సింగ్ టేబుల్ది. అన్నీ తీసాను చూడండి. మళ్ళీ అన్ని పేపర్లు వేసుకొని మళ్ళీ సర్దుకోవడమే. నేను సర్దుతుంటే టెజ్జి పాప చూడండి ఇంకా ఈవినింగ్ది ఇది బిస్కెట్ తింటున్నానండి. టీలో బిస్కెట్ తింటుంటే నాకు కావాలందండి. అందుకు కానీ టెజ్జి పాపకు కూడా నేను కొంచెం బిస్కెట్స్ ఇచ్చాను. ఎక్కువ కాదండి, 1-2 ఇచ్చాను అంతే. ఎందుకంటే అవి పెట్టకూడదు ఆమెకు బిస్కెట్, కానీ టీ తాగేటప్పుడు అడుగుతుంది. అందుకు గాను పాపం కొంచెమన్నా ఇవ్వాల్సి వస్తుంది ఆమెకు. ఇంకా టీ తాగేసి ఈవినింగ్ టైంలో టీ తాగేసి ఈరోజు మంగళవారం అండి. ఇంకా మార్కెట్కి వెళ్ళాలి. ఇంక ఈయన వస్తా అన్నారు ఇప్పుడు. ఈయన వచ్చాక ఇంకా మార్కెట్కి వెళ్తాము ఇద్దరం కలిసి. కూరగాయలు వద్దా? మీరే వాకింగ్ ఇక్కడ తెచ్చుకుందాం, కూరగాయలు తెచ్చుకుందాం. వెళ్దాం కూరగాయలకు. మంచిది. మమ్మీ అమ్ములు మేము కూరగాయలకు వెళ్ళొస్తాం. మమ్మీ నేను నువ్వు ఇప్పుడు వస్తాం. సప్పుడు కూరగాయలు తీసుకొని వచ్చేస్తాం. సరేనా? సరేనా? నువ్వు ఉండు సరేనా? మనకన్నా ముందు ఇవే రెడీ అవుతుంది. ఇప్పుడు కూరగాయలు
పార్క్లోకి వచ్చామండి, పార్కింగ్లోకి వచ్చాము. మరి బైక్ తీసుకొని మియాపూర్ మా దగ్గర కూడా మార్కెట్ ఉంటుందండి, కానీ ఎక్స్ రోడ్ మార్కెట్, మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మా గల్లీలో కూడా ఉంటాయి మార్కెట్. ఈరోజు మంగళవారము కొంచెం అక్కడైతే ఎందుకో ఇష్టం అనిపిస్తాయి, అందుకు అక్కడికి వెళ్తున్నాం మేము. మార్కెట్కి వెళ్ళి ఇంకా కూరగాయలు అవి తెచ్చుకుంటామండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, ప్లీజ్ కామెంట్. ఓకేనండి, థ్యాంక్ యూ.